ఒక 2008 సంవత్సరంలో 2008 సంవత్సరంలో కొంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, కొంతమంది ట్యాక్స్ పే చెయ్యట్లేదు. ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ట్యాక్స్ పే చేస్తున్నారు కొంతమంది, కొంతమంది ట్యాక్స్ పే చెయ్యట్లేదు. ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎంతమంది ఇచ్చారు? క్వశ్చన్లో 31% ఇచ్చారు. ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎంతమంది ఇచ్చారు? 31% ఇచ్చారు. అంటే ఇది 100% కనుక అనుకుంటే ట్యాక్స్ పే చేసే వాళ్ళు 31%, పే చెయ్యని వాళ్ళు ఎంతమంది? 69%. ట్యాక్స్ పే చెయ్యని వాళ్ళు ఎంతమంది? 69%. క్వశ్చన్లో ఏమిచ్చాడు? 69% మెంబర్స్ ఏమన్నాడు? 20,700 అన్నాడు. 20,700 మొత్తం ఎంప్లాయీస్ 100% అనుకుంటే, మొత్తం ఎంప్లాయీస్ 100% అనుకుంటే ఎంత? 2008 సంవత్సరంలో ట్యాక్స్ పే చేసే వాళ్ళు 31%, ట్యాక్స్ పే చెయ్యని వాళ్ళు 69%. 69% వాల్యూ 2700 ఇచ్చాడు. 100% వాల్యూ ఎంత అని చూడాలి. రెండు రకాలుగా చూద్దాం. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, లెఫ్ట్ సైడ్ రైట్ మోస్ట్ ఎంత? 9. రైట్ మోస్ట్ ఎంత? 7. 9 అనేది 7 అయింది. 9 3s are 27. అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 తోటి లబ్ధం చేశాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 తోటి లబ్ధం చేశాను. 1 3s are 3. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 తోటి ఉండాలి. కాబట్టి ఇది 3తో లేదు, 3తో లేదు, 3తో లేదు. ఆన్సర్ ఎంత? 30,000. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 30,000. క్వశ్చన్ అందరికీ అర్థమైందా? 2008 సంవత్సరంలో ట్యాక్స్ పే చేసే వాళ్ళు 31%, అంటే పే చెయ్యని వాళ్ళు ఎంతమంది? 69%. 69% వాల్యూ రూపంలో ఎంత ఇచ్చాడు? 20,700 ఇచ్చాడు. 100ది కావాలి. ఇక్కడ రైట్ మోస్ట్ 9, ఇక్కడ రైట్ మోస్ట్ 7. 9 3s are 27. 1 3s are 3. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 రావాలి. ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, డి కాదు. ఇది ఒక వే. ఈ మెథడ్ కాన్సెప్ట్ ఏంటి సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అప్రాక్సిమేషన్ వేసి చూద్దాం. అప్రాక్సిమేషన్ అప్రాక్సిమేషన్ ఇక్కడ చూడండి సార్. 69%కేమో 20,700. 100%కి ఎంత? 69కి హాఫ్ ఎంత? 34 సంథింగ్. దీనికి 69కి హాఫ్ ఎంత? 34. అంటే దీనికి హాఫ్ ఎంత? అరౌండ్ 10,000. ఆన్సర్ 30,000కు దగ్గరగా ఉండాలి. ఫినిష్. ఆన్సర్ ఈజ్ 30,000. క్యాల్కులేషన్లు చేయకూడదు సార్. క్యాల్కులేషన్లు చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 69కి సగం ఎంత? 34.5. దీనికి సగం ఎంత? 10,350. 69కి 34 యాడ్ చేస్తే 31కి దగ్గరగా వచ్చింది. నాకు 100 రావాలి. అంటే జస్ట్ అరౌండ్ 30,000 దగ్గరలో ఉండాలి. 30,000 దగ్గరలో ఉండాలి. ఇది మీకు అలవాటు అవుతూనే కొన్ని ఆన్సర్ ఆప్షన్లు తీసేస్తారు. 9 3 27. 1 3s are 3. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 ఉండాలి. అది ఫస్ట్ లాజిక్. అప్రాక్సిమేషన్ చేస్తే 69కి సగము 34.5. 69 + 34 103. అంటే ఇది 20,700 + 10,350 అంటే ఒక 30,000కు జస్ట్ దాటుతుంది. అది 103కి. 100 అంటే జస్ట్ 30,000కి అరౌండ్ ఉంటుంది. ఆన్సర్ ఏంటి? 30,000. ఆన్సర్ ఏంటి? 30,000. తెలిసిన పద్ధతి, మామూలుగా భిన్నాలుగా చేసుకోవడము లాజికల్ పద్ధతి. ఇంకోటి చూడండి సార్. ఏ సేవ్స్ 12% ఆఫ్ దేర్ ఇన్కమ్. ఇన్కమ్ ఒక 100 రూపాయలు కనుక సంపాదిస్తే సేవ్ చేసుకున్నదేమో 12 రూపాయలు ఆదా చేసుకున్నాడు. అంటే ఖర్చు పెట్టిందంతా 88. ఖర్చు పెట్టిందంతా 88. 100 రూపాయల్లో
12 రూపాయలు ఆదా చేసుకున్నాడు. ఖర్చు ప్లస్ ఆదా ఈజ్ ఈక్వలెంట్ నేను సంపాదించిన మొత్తము. సంపాదించిన దాని నుంచి ఖర్చు పెట్టింది సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది వస్తుంది. ఆదా చేసుకుంది 12, దాంట్లో ఖర్చు పెట్టింది 88, ఖర్చు పెట్టింది 88. ఇఫ్ షీ స్పెండ్స్ రైట్ 88 కాస్త 2,16,128 అయింది. 2,16,128 అయింది. అయితే మొత్తము ఇన్కమ్ ఎంత? క్వశ్చన్ చూడంగానే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 అయింది. 8 ఎప్పుడవుతుంది సార్? 8ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే 8 అవుతుంది? 8 1ల 8, 8 6ల 48. ఇది 1 అయినా కావచ్చు, 6 అయినా కావచ్చు. 1 × 1 1, ఆన్సర్ 1 అయినా ఇవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. ఆన్సర్ 6 ఉందా సార్? ఆన్సర్కి 6 ఉందా? 6 ఎక్కడ ఉంది చూడండి సార్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది. ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది, ఆప్షన్ డి పోయింది. దాని తర్వాత ఏ అండ్ సి మళ్ళీ 2 రకాలుగా చేయొచ్చు. 88 100 అయింది అంటే 12 పెరిగింది. 12/88, 12 యొక్క మల్టిపుల్ 88కి దగ్గర ఎంత? 84 అంటే 1/7. 1/7 ఆఫ్ 2,16,000 ఎంత? అరౌండ్ 30,000. ఆన్సర్ 2,45,600. ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 88 100 అయింది అంటే 12/88 అంటే 12/84 ఎంత? 1/7. 1/7 ఆఫ్ 2,60,000 ఎంత? అరౌండ్ 30,000. 2,60,000 ప్లస్ 30 2,46,000. ఇది తగ్గించాను సార్ కాబట్టి వాల్యూ జస్ట్ తక్కువ ఉంటుంది. 2,45,600. ఆర్ యూ ఆల్ విత్ మీ? స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ ద టెక్నిక్స్. 88 100 అయింది, 12 పెరిగింది. 12/88 అప్రాక్సిమేటెడ్ టు 12/84 1/7. 2,16,000 10,000 అనుకోండి. 1/7 ఎంత? 30,000 పెరిగింది. 30,000 అంటే 2,46,000కి దగ్గరగా ఉండాలి. ఉన్న ఆప్షన్ ఎంత? 2,45,600. దయచేసి క్యాల్కులేషన్లు ఏమీ చేసుకోకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ నేను దీంట్లో డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చా? అది కూడా యూస్ చేసుకోవచ్చు. 100/88 into 2,16,128. 2,16,128. 88 డిజిటల్ సమ్ ఎంత? 8 + 8 16. 16 డిజిటల్ సమ్ ఎంత? 7. డిజిటల్ సమ్ హారంలో కనుక 7 ఉంటే దాన్ని 1 చెయ్యాలంటే పైన కింద 4 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు సార్ 4 తోటి మల్టిప్లై చేయాలి? 4 ఎంత? 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 1. 7 4s are 28. 2 + 8 ఎంత? 10. ఇది 1. అంటే ఇక్కడ మీరు చూస్తే 88. 88 డిజిటల్ సమ్ ఏంటి? 8 + 8 16. 16 అంటే 1 + 6 7. సో పైన కింద 4 తోటి చేస్తే అదే ఆన్సర్ డిజిటల్ సమ్ అయి ఉండాలి. పైన కింద 4 తోటి లబ్ధం చేస్తున్నాను. 4 తోటి లబ్ధం చేస్తే 2 + 1 + 6 క్యాన్సల్. 8 + 1 9 క్యాన్సల్. ఎక్కడైతే 9 డిజిటల్ సమ్ ఉందో అవన్నీ తీసేసేయండి. ఇది తీసేసాను, ఇది తీసేసాను. 2 4 ఎంత? 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. 2 + 6 ఎంత? 8. 2 + 6 ఎంత? 8. డినామినేటర్లో కనుక డిజిటల్ సమ్ 7 వచ్చినట్టు అవుతే పైన కింద 4 తోటి లబ్ధం చెయ్యండి. డినామినేటర్ కనుక 2 వచ్చినట్టు అవుతే ఇక్కడ నేను ఆ పాయింట్ రాస్తాను సార్. న్యూమరేటర్ బై డినామినేటర్. డినామినేటర్ డిజిటల్ సమ్ కనుక 2 వచ్చిందనుకోండి పైన కింద 5 తోటి లబ్ధం చెయ్యండి. ఎందుకు? కాన్సెప్ట్ ఏంటి సార్? హారములో డిజిటల్ సమ్ 1 చెయ్యాలి. హారములో డిజిటల్ సమ్ 1 చెయ్యాలి.
ఇది 3 వచ్చింది అనుకోండి, 3కి ఏ మల్టిపుల్ ఉండదు. సో 4 వచ్చింది అనుకోండి, 4 ఏళ్ళ 28. 7 వచ్చింది అనుకోండి, 7 నాళ్ళ 28. 5 వచ్చింది అనుకోండి, 5 రెండ్ల 10. 8 వచ్చింది అనుకోండి, 8 ఎనిమిదిల 64. 8 ఎనిమిదిల 64. డినామినేటర్ హారంలో 2 వస్తే పైన కింద 5 తోటి లబ్ధం చెయ్యండి. హారంలో 4 వస్తే పైన కింద 7 తోటి లబ్ధం చెయ్యండి. హారంలో 5 వస్తే పైన కింద 2 తోటి లబ్ధం చెయ్యండి. హారములో 8 వస్తే పైన కింద 8 తోటి లబ్ధం చెయ్యండి.